నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం। ముందుగా ముఖ్యాంశాలు। ప్రజా ఫిర్యాదుల అర్జీలను సత్వరమే పరిష్కరించాలి, జిల్లా కలెక్టర్ ఆదేశం। ఉద్యమకారులను ఆదుకోవాలి, నిర్మల్లో ఉద్యమకారుల శాంతియుత దీక్ష। ప్రజా ఫిర్యాదులకు వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష్ అభినవ్ సూచించారు। సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో పలువురి నుంచి అర్జీలను ఆమె స్వీకరించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ చర్యలు చేపట్టాలన్నారు। అలాగే ప్రతి ఫిర్యాదుల విభాగంలో వచ్చిన ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు। చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలను నిర్మల్ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర మాజీ మంత్రి అల్లోలి ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం సాయంత్రం ఆయన నివాసంలో కలుసుకొని పరామర్శించారు। అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కలుసుకొని అనారోగ్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు। ఆరోగ్యం కుదుటపడి ప్రజల మధ్యలో తిరగాలని ఆకాంక్షించారు। వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు। నిర్మల్ పట్టణంలోని షేక్ సాపేటలో గల బీఆర్ఎస్ పార్టీ గద్దెను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేయడం పట్ల ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు। ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ గద్దెను కూల్చివేసిన విషయాన్ని తెలుసుకున్న ఆ పార్టీ పట్టణాధ్యక్షులు మారగుండరాము, సుభాష్ రావులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేని కొందరు కావాలని పార్టీ గద్దె కూల్చివేశారని ఆరోపించారు। పోలీసులు నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు। రాత్రి వార్డ్ నెంబర్ 7లో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి జెండా గద్దె దిమ్మను గుర్తు తెలియని వ్యక్తులు కూలగొట్టడం జరిగింది। మరి ఇది మంచి పద్ధతి కాదు। ఎందుకంటే గతంలో 9 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క పార్టీ, బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఎంఐఎం పార్టీ కానీ, ఏ పార్టీ ఒక జెండాలు కూడా మేము కూలగొట్టాలనుకుంటే ఒక్క జెండా కూడా ఈరోజు నిర్మల్లో ఉండకపోతుండే। కానీ మా సంస్కృతి అటువంటి సంస్కృతి కాదు। ఇది ఏవైతే దుష్టగులు దుర్మార్గులు చేసిన పని అవుతుందో వీళ్ళపై ఖచ్చితంగా పోలీసు వారు యాక్షన్ తీసుకోవాలి। లేకపోతే ఈ విషయం ఇంతటితో వదిలే ప్రసక్తి లేదు। ఖచ్చితంగా మేము ధర్నా చేసి నిర్మల్ బంద్ కూడా పిలుపునిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం। మరి ఏదైనా ఉంటే రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోండి। ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆధారాలను తట్టుకోలేకనే ఇటువంటి పిచ్చి పిచ్చి చర్యలకు పాల్పడుతున్నారు। తస్మాత్ జాగ్రత్త, ఎవ్వరు కూడా వదిలిపెట్టే సమస్య లేదు। ఈ విషయాన్ని ఇంతటితో వదిలే ప్రసక్తే కూడా లేదని చెప్పేసి ఈ సందర్భంగా అందరిని హెచ్చరిస్తున్నాం। గత రాత్రి నిర్మల్ నియోజకవర్గంలోని నిర్మల్ టౌన్లోని వార్డ్ నెంబర్ 7లో మరి టీఆర్ఎస్ గద్దెని ఎవరో గుర్తు తెలియని దుండగులు
కూల్చడం జరిగింది. మరి ఇది మంచి సంస్కారం కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ఉద్యమ పార్టీ. మరి 14 ఏళ్ళు పోరాటం చేసిన తర్వాత వచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ అస్తిత్వాన్ని, ఉనికిని ఈ గులాబీ జెండా కాపాడింది, ఎల్లప్పుడూ ఇది కాపాడుతూనే ఉంటుంది. మరి ఏ రకంగానైతే దీన్ని గూలగొట్టినరో మరి వాళ్ళని మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి తక్షణ చర్యగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరి ఎవరైతే కూలగొట్టిన వారు ఉన్నారో వాళ్ళని పట్టుకొని మరి వెంటనే వాళ్ళని శిక్షించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ముఖంగా మేమందరం కోరుతున్నాము. మరి ఇలాంటి దుశ్చర్యలు ఇంకా ఎక్కడైనా జరిగితే రాబో రోజులలో మరి బీఆర్ఎస్ పార్టీ అనుకుంటున్నదచ్చు వాళ్లకు సంఖ్య లేదు, స్ట్రెంత్ లేదని. ఇప్పుడు గ్రామాన మా కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. మరి మేము ఒక్కసారి పిలిపిస్తే 1000-2000 మంది ఇక్కడికి రానికి రెడీ ఉన్నారు. మరి ఇలాంటి దుశ్చర్యలు మరి అది కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇతర ఏ పార్టీ అయినా కానీ, ఎవరైనా కానీ మరి ఇది మంచి సంస్కృతి కాదు. వాళ్ళని మనం గౌరవిస్తాం, మనం వాళ్ళని గౌరవిస్తాం. అవైతే ప్రాణం లేని జెండా గద్దెలు, అది మన ఉనికిని కాపాడే, తెలంగాణ ఉనికిని కాపాడే గులాబీ గద్దె. మరి దాన్ని ఈరోజు వాళ్ళు మరి ఏ విధంగా ఏమనుకొని కూల్చిండ్రో ఇది మంచి చర్య కాదు. మరి ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజు ఆదరణ పెరుగుతున్నది, జీర్ణించుకోలేకనే ఇది చేసిందని చెప్పి మేము అనుకుంటున్నాము. మరి రాబో రోజుల్లో ఇలాంటి జరిగితే బాగుంటుంది. దేశంలో నెలకొన్న పరిస్థితుల రీత్యా సమ్మెను వాయిదా వేసి జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపడుతున్నట్టు టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాజన్న తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానం నిరసిస్తూ కనీస వేతనాలను 26,000కు పెంచాలని డిమాండ్ చేశారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగన్న, సాయన్న, భీమేష్, నారాయణ, శంకర్, రమేష్, రాజేశ్వర్, మురళి, చిన్నక్క తదితరులు పాల్గొన్నారు. జూలై 9న జరుగు దేశవ్యాప్త సమ్మెను, జూలై 9న జరుగు దేశవ్యాప్త సమ్మెను కనీస పెన్షన్ 9,000 రూపాయలు, కోటా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ జూలై 9న దేశవ్యాప్త కార్మిక సమ్మె ఉంది. ఈ సమ్మెలో కార్మికులందరూ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 29 చట్టాలను 4 కోర్సుగా మార్చి ఇవాళ కార్మికకు వ్యతిరేకమైనటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఒక కార్మికుడు 8 గంటల పని బదులు 12 గంటల పని మొదలు పెడతా ఉన్నారు. 12 గంటల పని చేయించాలని చెప్పి చట్టం తీసుకురావడం జరుగుతుంది. ఈ 4 కోర్సులలో వేతనాల చట్టము, గ్రాడ్యుయేట్ చట్టము, పిఎఫ్ చట్టాన్ని సవరించి కార్మికుల హక్కులను దాడి చేయడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చింది. మీరు 1972 గ్రాడ్యుయేట్ యాక్ట్ చట్టము మీరు అందరు రాజీనామా చేస్తే మీకు సర్వీస్ ఇస్తున్నారు. కానీ భవిష్యత్తులో అలాంటి సర్వీస్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఈ చట్టం వస్తే మీకు లాస్ జరిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు కార్మికులందరికీ పిఎఫ్ ఇస్తున్నారు. పిఎఫ్ ఇస్తే రేపు 58 సంవత్సరాల తర్వాత రాజీనామా పెడితే మీ అందరికి 1,000-1,100 పెన్షన్ వస్తుంది. విచిత్రం ఏంటంటే మీ డబ్బు మీ జీతము నుంచి ఇచ్చేటటువంటి డబ్బు, మీరు కష్టపడ్డ డబ్బును గవర్నమెంట్ దగ్గర జమ చేస్తే మీ డబ్బును మీకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం వెనుకాడుతూ ఉంది. మీ డబ్బును బ్యాంకులలో జమ పెట్టి ఇవాళ కార్మికుల సొమ్మును ఇవాళ షేర్ మార్కెట్లలో పెట్టుబడిదారులకు, రిలయన్స్, అదాని, అంబానీకు వడ్డీలకు ఇస్తున్న తప్ప కార్మికులకు మాత్రం ఇవ్వట్లేదు. కాబట్టి కార్మికులకు రాజీనామా పెడితే కనీస పెన్షన్ 9,000 రూపాయలు కావాలని చెప్పేసి మేము ఇవాళ కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బీడీ కార్మికులకు కనీస వేతనాల చట్టం ప్రకారము ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జీవో సవరణ కావాలి. ఇవాళ 9 ఏళ్ళైంది రాష్ట్ర ప్రభుత్వం జీవో సవరించలేదు. నీ వేతనాలు ఎలా అడుగుతావు? నీ జీవో లేకపోతే ఎట్లా అడుగుతావు మీరు? కాబట్టి ఖచ్చితంగా కార్మికులందరికీ చట్టాలను ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాలను వెంటనే రద్దు చేసి జూలై 9న జరిగేటటువంటి దేశవ్యాప్త సమ్మెలో అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని గాంధీ చౌక్ కౌన్సిలర్ మేడారప్ అపర్ణ ప్రదీపులు పేర్కొన్నారు. సోమవారం కాలనీకి చెందిన పలువురికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలను అందజేశారు. 5 లక్షల రూపాయల సబ్సిడీతో రుణాలను మంజూరు చేసి పేద ప్రజలు ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ పరంజ్యోతి, విబిఎస్ అధ్యక్షులు కోటగిరి శ్రీధర్, వార్డు కమిటీ సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీల్లో భాగంగా ఇవాళ మా వార్డు ప్రజలకి ఇందిరమ్మ ఇళ్ల స్థలాల కేటాయింపు జరిగింది. అయిన వారికి ఈరోజు 5 లక్షల సబ్సిడీ పత్రాన్ని, మంజూరు పత్రాన్ని వారికి అందజేయడం జరిగింది. దీనికి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బలహీన బడుగు వర్గాలను ఉద్దేశించి ఈరోజు ప్రతిష్టాత్మకంగా సర్వేలు నిర్వహించి ఓన్లీ బెనిఫిషియర్లను గుర్తించి వార్డు కమిటీల ద్వారా
వారికి ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకునే ఈరోజు 5 లక్షల సబ్సిడీ రుణాలు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా ఇయ్యనటువంటి 5 లక్షల సబ్సిడీ రుణాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిందంటే మేము చాలా సంతోషంగా గర్విస్తున్నాము. ఈరోజు సన్నబియ్యం కానీ, ముఖ్యంగా ఇంకోటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, మళ్ళా కరెంటు విషయంలో కానీ, అలాగే ఉద్యోగాల విషయంలో గతంలో ఉన్నటువంటి మన టీఆర్ఎస్ ప్రభుత్వము ఏ రోజు కూడా ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికినటువంటి మన రేవంత్ రెడ్డి గారు విడతల వారీగా ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇస్తూ నిరుద్యోగులను ఉద్యోగులుగా తయారు చేస్తున్నటువంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా కింది స్థాయి ప్రజలను గుర్తించి వారికి ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణం కోసము ఈరోజు 5 లక్షలు ఇస్తున్నటువంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఇందిరమ్మ మాకు శాంక్షన్ అయ్యి పథకం ఇచ్చినందుకు కాంగ్రెస్కి ఎప్పుడు రుణపడి ఉంటాం. 5 లక్షల లోన్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి మేడారం ప్రదీప్ కిరణ్ వాళ్ళకి రుణపడి ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నిర్మల్లో అమరవీరుల స్తూపం ముందు శాంతియుత దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉద్యమ సమయంలో అనేక మంది ఉద్యమకారులు రాష్ట్ర సాధన కోసం పోరాడారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఉద్యమకారులకు సమున్నత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వెంటనే నెరవేర్చి ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఎస్ చైర్మన్ కొట్టశేఖర్, పాకల రామచందర్, ఇస్మాయిల్, సామ కిరణ్ రెడ్డి, సామల వీరయ్య, బుల్లోజి నరసయ్య, వెంకట రమణారెడ్డి, ఆకోజీ కిషన్, వై సాయన్న, నవీన్, ప్రవీణ్, కటిక శివాజీ, వినోద్, గోపి, గంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాసరావు గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారుల శాంతి దీక్షలు ప్రారంభమయ్యాయి. దానిలో భాగంగానే నిర్మల్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం దగ్గర తెలంగాణ ఉద్యమకారులు తమ శాంతియుత దీక్షను చేపడుతున్నారు. మరి ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో మరి 250 చదరపు గజాల స్థలము, ఇంటి నిర్మాణానికి 10 లక్షలు, తెలంగాణ ఉద్యోగాల్లో 20% రిజర్వేషన్ కోటా ఉద్యమకారులకు, అలాగే తెలంగాణ ఉద్యమకారులకు బస్సు పాసుల్లో రాయితీలు, ఈ పెన్షన్ కల్పించాలని చెప్పేసి ఆ రోజు మేము ఇచ్చిన డిమాండ్లకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. కానీ 18 నెలల కాలంగా ఉద్యమకారుల ఊసే పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మొన్నటికి మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులను ఆకాంక్షలను నెరవేరుస్తామని చెప్పేసి ఒక సభలో మాట్లాడడం మాకు కొంచెం ఊరటనిచ్చినప్పటికీ మరి ఉద్యమకారులకు ఆశయాలు అలాగే ఉండిపోయింది. కనుక జూన్ 20వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచన దినం వరకు మా ఉద్యమం అంచెలంచెలుగా కొనసాగుతుంది. ఈ ఉద్యమ కార్యాచరణలో భాగంగా మేము శాంతియుత దీక్షలు ఈరోజు కంప్లీట్ చేస్తున్నాము. ఈ దీక్షలు అంచెలంచెలుగా సెప్టెంబర్ 17వ తేదీ వరకు కొనసాగుతాయి. ఖచ్చితంగా ఈ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చేంత వరకు మా ఆందోళన శాంతియుతంగా ఉంటుంది. ఒకవేళ సెప్టెంబర్ 17 వరకు ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చకపోతే మేము మా ఉద్యమాన్ని ఇంకా తీవ్రంగా ఉధృతం చేసి మా కోరికలను సాధించుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ జై హింద్. అన్ని పార్టీలలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు ఇంతకుముందు అందరు ఉద్యమం చేశారు. కానీ కొన్ని సందర్భాల్లో ఎవరికి తోచిన పార్టీలో వారు పనిచేస్తున్నారు. అయినా 2023 ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు 250 చదరపు అడుగుల భూమి,
మరియు పింఛన్ సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు వారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. మేము మా రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ గారు ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తూనే ఉన్నాడు. మేము కూడా ఈరోజు ఈ దీక్ష శిబిరం నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాబో రోజుల్లో మీరు నెల 2 నెలల లోపల ఏదైనా నిర్ణయం తీసుకుంటే మంచిది. లేని ఎడల స్థానిక సంస్థలలో ఉద్యమకారుల ఫోరం తరపు నుండి ఎంపీటీసీలను సర్పంచ్లను తప్పకుండా పెట్టి గెలిపించుకుంటామని ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ బోయివాడగూడ నల్లపోచమ్మ బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించి గంగనీళ్ళ జాతర చేపట్టారు. స్థానిక కాలనీ నుండి ఆలయం వరకు భక్తులు గంగనీళ్ళతో ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులు పూనకాలతో ఊరేగింపులతో పాల్గొనడంతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక సంతరించుకుంది. అలాగే నిర్మల్ జిల్లాలో నర్సాపూర్జీ మండల కేంద్రంలో గ్రామస్తులు ఆదివారం ఆషాఢ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాజలాన్ని తీసుకొచ్చి గ్రామ దేవతలను అభిషేకించారు. ఆరోగ్య మిత్రులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సోమవారం ఆరోగ్య మిత్రులు వినతి పత్రం సమర్పించారు. గత కొన్ని నెలలుగా తమ వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా చేపడుతున్న కార్యక్రమాల్లో తాము పాలుపంచుకుంటున్నప్పటికీ వేతనాలు అందజేయడంలో మాత్రం జాప్యం చేయడంతో తమ కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య మిత్రులు పాల్గొన్నారు. ఇక్కడ శాలరీస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. 3 months నుంచి శాలరీస్ ఆగిపోయాయి. సో దానివల్ల మేము 4 times ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. కానీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు. మాకు రెన్యువల్ డేట్ పెంచి శాలరీస్ ప్రతి మంత్ ఇన్ టైంలో శాలరీస్ రావడం కోసమని మేము ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాము. దానికోసం క్రీడలు సాధారణం కానీ క్రీడల్లో ప్రతిభ అసాధారణం అంటూ నిర్మల్ పట్టణానికి చెందిన అనుమూల శ్రీవైభవ్ నిరూపించింది.
పట్టణంలోని రవి ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న శ్రీ వైభవి ఈ నెల 29న గోవాలో జరిగిన అండర్-13 జాతీయ ర్యాంకింగ్ టోర్నమెంట్ బాలికల డబుల్స్లో బంగారు పతకాన్ని సాధించి నిర్మల్ ఖ్యాతి నిలిపింది. పట్టణంలోని అనుమూల అమర్ కుమార్ లావణ్య దంపతుల కుమార్తె శ్రీ వైభవి జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించిన శ్రీ వైభవిని రవి ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ రాణి, పాఠశాల యాజమాన్యం అభినందించారు. And this time, well, that was a pocket dynamo like shot from the duo of Sri Vaibhavi. How did you feel working together, and in this final, how did it work? How did it work between the two of you? Actually, it was pretty fantastic that we won the cup, and we feel pretty grateful for working together in the team. How long have you all been playing together? 2 years, I guess, yeah. And training every single day for how many hours? 7-8 hours. 7-8 hours a day. How do you also manage to have like studies and your normal life? We just take usually 10 minutes of time a day. 10 minutes is 10 minutes of time, but all that hard work has resulted in you all winning. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా ఫిర్యాదుల అర్జీలను సత్వరమే పరిష్కరించాలి, జిల్లా కలెక్టర్ ఆదేశం. ఉద్యమకారులను ఆదుకోవాలి, నిర్మల్లో ఉద్యమకారుల శాంతియుత దీక్ష. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.